ఇవాళ వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. గతంలో ఏదో నేను జర్నలిజంలో ఉన్నప్పుడు నేను పాండని ఒట్టిగానే పేరు పెట్టినా, ఆ పేరు వాడుకుంటా ఉన్నారు. ఇలా ఆర్మూర్ పాండని జీవన్ రెడ్డిని అంటుంటే అప్పుడు అన్నప్పుడు ఆ పేరు వాడుకుంటా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, పేర్లు మారినాయి తప్ప మన తలరాతలు ఏమన్నా మారినాయా? ఏం మారలే. అమ్మా మీ అందరికి ఒక కథ చెప్తా, మంచి కథ. ఒక 5 నిమిషాలు ఉంటుంది, బాగా వినాలి. మీ అందరు కోళ్ళను ఒదిగేసిరు, ఎవరన్నా వెనకట ఒదిగేసిరుగా. ఇక నేను చెప్తా అయినరి. ఈడ ఒక ఆయన కోడిని ఒదిగేసిండమ్మా. ఒక ఆయన జీవన్ రెడ్డి అసొంటి ఆయన ఒక కోడిని ఒదిగేసిండు. 20 గుడ్లు పెట్టింది పెట్ట. 20 గుడ్లను ఒదిగేసిండు. పొదిగేయంగానే 20 గుడ్లు వచ్చినాయి, 20 పిల్లలు అయినాయి. 20 పిల్లలు కాగానే ఏం చేసిండు, ఆ కోళ్ళని కోడి పిల్లల్ని తల్లిని తీసుకోపోయి ఏడేసిండు, గచ్చులు వేసిండు. ఇంట్లో జర మంచిగా నాలే, సైలెంట్గా ఉండి. గచ్చులు వేసిండు. గచ్చులు వేయంగానే ఆ తల్లి కోడి ఏం చేసింది, ఆ గచ్చులో పిల్లల్ని చూసుకుంటుంది. ఈ జీవన్ రెడ్డి ఏం చేసిందంటే ఇన్ని నూకలు పోసిండు, ఇన్ని నీళ్లు పెట్టిండు. ఇంత ముత్తల పెట్టగానే కోడి పిల్లలన్నీ నూకలు బుక్కినాయి, నీళ్లు తాగుతున్నాయి. ఇక 2 రోజులు అయిన తర్వాత మెల్లగా తల్లి కోడి ఏం చేసిందంటే ఆ గచ్చులకి మెల్లగా బయటికి దుంకింది. దుంకంగా ఆ పిల్లలు ఏం చెప్తున్నాయి ఎరికేనా? ఆ పిల్లలు మాకు ఎందుకు పోతున్నావు అమ్మ, అటు పోతున్నావు, జీవన్ రెడ్డి గారు నూకలు చల్లిండు, నీళ్లు పోసిండు, మంచిగా నూకలు బుక్కుంటా నీళ్లు తాగి ఈయనే ఉండక అటు ఇటు ఉరుకుతున్నావు ఏందని ఈ పిల్లలు, పుట్టిన పిల్లలు తల్లిని అంటా ఉన్నాయి. అంటే అప్పుడు ఆ తల్లి కోడి చెప్పింది, ఇప్పుడు పోస్తాడు నూకలు, తర్వాత పోస్తాడు రా, మీకు తెలియదురా అని చెప్పి ఆ తల్లి కోడి పిల్లలకు చెప్తా ఉంది. ఆయనతో 2 రోజుల తర్వాత తల్లి అట్లే పిల్లని, పెద్దమ్మ నీ ఫోన్ అయిపోయేదాకానన్నా నేను ఆపుతా. అయిపోయిందా పింఛన్ పైసలా? అయితే ఈ తల్లి కోడి ఏం చేసిందంటే అట్లనే పిల్లల్ని తీసుకొని మెల్లగా గల్మ దగ్గరకు వచ్చింది. దర్వాజ ఉంటుంది కడప బయట, ఆ కడప కాడికి వచ్చి మెల్లగా ఎక్కుతా ఉంది, దుంకుతా ఉంది. పిల్లలకు నేర్పిస్తుంది, మీరు చూడర్రి. మెల్లగా కడప ఇట్లా దుంకుతుంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఆయనతో పిల్లల్ని కూడా కడప దుంకిస్తుంది, అరుగు కాడికి తీసుకొస్తుంది. బయట అరుగు కాడికి తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చి నువ్వు బాగా తీయాలి చూడు, నీకు అక్కరేది. అయితే అరుగు కాడికి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, కోడి పిల్లలు అప్పుడు తల్లిని అంటా ఉన్నాయి, ఎందుకమ్మా లోపల మంచిగా నూకలు పోసే నీళ్లు పెట్టే నీడ పట్టుకుండి తినక మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చినావు, ఎందుకు బాధ పెడుతున్నావు అని కోడి పిల్లలు అంటాయి. అప్పుడు ఆ తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆడంగా ఒక కుక్క వస్తూ ఉంటే కుక్క మీదకి ఉరుకుతా ఉంటుంది తల్లి కోడి పొడుస్తాందుకు. ఆ కుక్క వారిపోతుంది. మళ్ళోసారి ఏమవుతుంది, పిల్లురికి వస్తుంది. పిల్లురికి రాగానే తల్లి కోడి కొక్కో అని చెప్పి రెక్కల కిందికి పిల్లల్ని పిలుచుకుంటుంది. అప్పుడు పిల్లలు చెప్తాయి, గత పెద్ద కుక్క వస్తేనేమో తన్నెలకు వచ్చావు, ఈ చిన్న పిల్లికి భయపడుతున్నావు ఏందమ్మా అని చెప్పి ఆ తల్లిని అడుగుతూ ఉంటాయి పిల్లలు. అంటే కుక్క అనేవాడు వట్టిగానే బెదిరిస్తే పోతాడు రా, పిల్లి మిమ్మల్ని ఎత్తుకపోతాడు, ఇంత జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది తల్లి. ఆయనతో మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మెల్లగా ఈ పిల్లల్ని వాకిట్లకు తోలుకొని పోతుంది. వాకిట్లకు తోలుకొని పోయి ఆ వాకిలంతా పొక్కిలు చేస్తూ ఉంటుంది తల్లి కోడి. చేస్తూ ఉంటే ఆడ గింజలో పురుగులో వెళితే ఇట్లా పొడిచి పిల్లల ముంగట వేస్తుందా కదా, ఏంగానే అవి తింటాయి. తిన్న తర్వాత అట్లా 2-3 రోజులు అయిన తర్వాత ఆయనతో మళ్ళీ ఒకసారి పిల్లల్ని తీసుకొని పెంట దగ్గరికి పోతుంది తల్లి కోడి. పెంట దగ్గరికి పోగానే ఇక తవ్వుకోరు బిడ్డ అని చూపిస్తుంటే తల్లి తవ్వదు తల్లి, మీరే తవ్వుకోవాలి, మీరే పొడుచుకోవాలి, మీరే తినాలని చెప్తా ఉంటుంది. అప్పుడు పిల్లలు ఏమంటే ఎరికేనా, జీవన్ రెడ్డి మంచిగా ఇంట్లో నూకలు పోస్తే నీళ్లు పెట్టిండు, నూకలు పోసిండు, మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొస్తేవి, మేము దవ్వుకొని ఎండల కష్టపడి అటు మీద గద్ద భయము కింద పిల్లి భయము, మేమెందుకు కష్టపడాలి, గంత మంచి మనసున్న మహారాజును వదిలిపెట్టి మమ్మల్ని నీడికి తీసుకొచ్చినావు తల్లి, నువ్వు మారిపోయినావు, నువ్వు మమ్మల్ని బాధ పెడతానికే ఇట్లా చేస్తున్నావు అని చెప్పి తల్లి కోడిని అంటా ఉంటాయి పిల్లలు. అప్పుడు తల్లి అంటది, ఇంకా 4 రోజులు ఆగురు బిడ్డ, మీకే తెలుస్తుంది అని చెప్తుంది. ఆయనతో ఓనాడు ఏమవుతుంది, ఇక కరెక్ట్గా 56 రోజులకు తల్లి కోడి ఎడబాపుతుంది పిల్లల్ని, అవునా కదా?
పిల్లల్ని ఎడవాపుతుందా లేదా? దగ్గర రానియదప్పుడు పిల్లల్ని, తల్లి కోడి పిల్లల్ని ఎడవాపుతా ఉంటే అప్పుడు ఆ 20 పిల్లలకి అని ఒక 10 పిల్లలు ఏమంటే ఎరికేనా, సీసీసీ నువ్వు మారిపోయినావు అమ్మా, మేము ఈ కడుపున పుట్టిన పిల్లల్ని ఎలగొడతా ఉన్నావు చూసినావా, నువ్వు మంచిదానివి కాదు, జీవన్ రెడ్డి మంచోడని 10 పిల్లలు ఏం చేస్తాయి, ఆయనతో మీలా జీవన్ రెడ్డి దగ్గర పోతామని మళ్ళీ పోతుంది. పోగానే మళ్ళీ జీవన్ రెడ్డి గారు మళ్ళీ నూకలు చల్లిండు చూసినా, ఆయన పోయినా కూడా మళ్ళీ వచ్చినా కూడా నూకలు చల్లిండు జీవన్ రెడ్డి ఎంత మంచోడు చూడని చెప్పి. ఆయనతో మెల్లగా ఏం చేసిండు జీవన్ రెడ్డి గారు, ఓ ఆదివారం నాడు సాయంత్రం రాకేష్ రెడ్డిని, వినయ్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని అందరిని పిలిచి 10 పిల్లలు కోసిండు. ఈ 10 కోడి పిల్లల్ని కోసిండు. ఇక మిగతా 10 పిల్లలు ఉన్నాయి కదా తల్లి దగ్గర, ఆ తల్లి కాడున్న పిల్లల్ని మిమ్మల్ని కాపాడేందుకు వచ్చినటువంటి బిడ్డ మీ లక్ష్మణ్. మరి అందుకోసమే తల్లి ఓటు అనేది ఆలోచన చేయాలి. ఆ తల్లి ఏం చెప్పింది పిల్లలకు, ఎట్లా బతకానో నేర్పించింది ఆ తల్లి, ఎట్లా పొడుచుకోవాలి, ఎట్లా వేట చేసుకోవాలి, ఎవడొస్తే ఎట్లా దాచుకోవాలి, జీవితంలో శత్రువు ఎవడు, ఇవన్నీ కూడా ఆ తల్లి కోడి నేర్పించింది. ఇవాళ లక్ష్మణ్ కూడా మీకు అదే నేర్పిస్తా ఉన్నాడు. మన కాళ్ళ మీద మనం బతికేటువంటి రోజు రావాలని చెప్తా ఉన్నాడు. అందుకోసమే ఇప్పుడు మీ అందరి రక్షణ కోసం నిలబడ్డటువంటి లక్ష్మణ్ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీలో చేర్చుకోవాలన్నా వద్దా? మీరు చేతులు లేవడితేనే చేర్చుకుంటారు. చేర్చుకోవాలన్నా? ఇక్కడదే కండు, ఇక్కడదే మీరు అందరు చెప్పిరు, మరి చేర్చుకుంటున్నా. ఆఖరికి ఆయన ఒపీనియన్ కూడా అడుగుదాం. చెప్పా ఉండి తీరాలి, ఉండకపోతే మీరు ఊకోవద్దు. మా అక్క చెల్లెళ్ళు ఎట్లా చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటానా. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పిన, వాళ్ళు ఈ సమస్యను చూస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళు ఎట్లా అంటే నేను అట్లా అన్నా, వాళ్ళు 100% సిద్ధంగా ఉన్నా. మా అక్క చెల్లెల కోసం దేనికైనా నేను రెడీ. చెప్పమ్మా ఏం మాట, మాటనండి. నేనేడికి పోతామ్మా, నేను మీతోనే ఉంది. తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగిండు, వస్తుండు. రేపు ఒక్క తెలంగాణనే కాదు, ఆరుమూరులో కూడా మీకు విముక్తి దొరుకుతుంది. మీరు తయారున్నారా ఓట్లేస్తేందుకు? రైట్, థ్యాంక్ యూ. రైట్, కత్తెర గుర్తు. ఇలా తీన్మార్ మల్లన్న గుర్తు కూడా కత్తెర గుర్తే. ఆ కత్తెర గుర్తు మీద ఓటేస్తే అమ్మా, మన కోళ్లకు కాళ్లకు తాళ్ళేసి కట్టిరు కదా, ఆ తాళ్లను కట్ చేసేది కత్తెరనే. మన చేతులకు బంధాలు వేసిరు కదా, వీటిని కత్తి వేసేదే కత్తెర. మన నాయి బ్రాహ్మణుడు కటింగ్ చేసే కత్తెర. మా అమ్మరక్కలు మిషన్ కుట్టే కాడ వాడేది కత్తెరనే. బీడీలు చేసే కాడ ఆకు కత్తిరించేది కత్తెరనే. ఇది మన కత్తెర, మనకు బతుకు తెరువునిస్తున్న కత్తెర. ఈ కత్తెర గుర్తు పైన ఓటేస్తే రేపు పొద్దున తల్లి 11 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. 11 తారీఖు నాడు మీరందరూ కలిసి కత్తెర గుర్తు మీద ఓటేస్తే ఆ 13 తారీఖు నాడు మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ సోదరుడు ఆ బ్యాలెట్ బాక్సులు బద్దలు కట్టుకొని విజేత మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడి మీ కష్టం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సో కాబట్టి కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించమని, నా మనిషిగా కత్తెర గుర్తుకు ఓటేయడం అంటే తీన్మార్ మల్లన్న కోటేసినట్టు, కత్తెర గుర్తుకు ఓటేయడం అంటే మన బిడ్డ కోటేసినట్టు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.